సార్ వాయిస్ ఏం జరిగింది మాట్లాడాము ఇలా దాని మీద ఇలా తీసుకుంటాం చెప్తే ఒకసారి లోగో జరిగింది ఏం జరిగింది. ఓకే ఓకే అందరికీ నమస్కారం. గత 4 రోజులు బట్టి అనేక అనుమానాలు, అనేక బంధంలో జనసేన పార్టీలో ఏదో జరిగిపోతున్నట్టుగా వీడియోలు ఆటల్లో వస్తున్నాయి. ఏం జరగల, అంతా అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఎందుకంటే ఒక మేయర్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. అధిష్టానం వాళ్ళ పని ఆయన ఆలోచించి ఎవరు సామర్థ్యం ఉంది, ఎవరు గెలుస్తారని ఆలోచించి వాళ్ళు చేస్తారు. దాన్ని మీరు పెద్ద చేయొద్దని చెప్పి ఎంపీ గారు చెప్పారు. ఆయన మాట కట్టుబడి మేమందరం కూడా నడుస్తాం. పార్టీ పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు చెప్పారంట, ఎవరు మాట్లాడొద్దు, ఎవరో ఏం మాట్లాడొద్దు, నేను వచ్చాక నేను పిలిచి దాన్ని బట్టి స్థానిక ఎలక్షన్లు అయిన మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతాను, అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడొద్దు అని పవన్ కళ్యాణ్ గారు మన ఎంపీ గారు చెప్పారు. ఎంపీ గారు అదే మాట చెప్పారు. ఎన్ని చిన్నవి ఆశపడుతున్నా తప్పే ఉంది, అందరూ ఆశపడతారు. దాంట్లో అధిష్టానం దాని సామర్థ్యాన్ని బట్టి ఎవరికైతే ఆశపడతాం తప్పు కదా. ఇక్కడ జనసేన అనేది 2 వర్గాలుగా చీలిపోయి అసలు లేదు. గడ్డవరాజును సస్పెండ్ చేయాలని ఎవరు ఇడిపోలేదు. మీరు అలా అంటున్నారు. కాకపోతే ఇంత పెద్ద మీద మాట తోసుకుంటారు తప్ప ఇది ఇంత కొట్లాట మనస్ఫూర్తిగా జరిగి కొట్లాటలు ఏం జరగదు. అంటే వాళ్ళు డిమాండ్ చేయాలి అతను నగరాధ్యక్షుడి నుంచి ఉంటారండి. ఆయన పట్టించుకుంటారు. దాని మీద ఎంపీ గారు ఏమన్నారు? దాని మీద అసలు మాట్లాడాలి. దాని మీద అసలు విషయం లేదు. మీరేమి మాట్లాడద్దు. అవన్నీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆఫీస్కి పిలిపిస్తారు, అక్కడ మాట్లాడతారు. ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళి టౌన్ ప్రెసిడెంట్ కొట్టే వెంకటరావు గారి మీద పడ్డారు, కావాలనే చేశారు అన్నారు. దీనికి మీద మీరు ఫంక్షన్కి వెళ్ళకపోతే తర్వాత గొడవ జరిగిందంటే నేను అప్పుడే అలా జరగడం పొరపాటు తప్పది. ఎవరి మీద ఎవరు చేసుకోవడం కనుక జరిగింది కనుక సిఐ గారు నేను సారీ చెప్పించాం. అక్కడ అంతవరకు కొంతవరకు మేము మాట్లాడే ఇంకోటి చెప్పారు, పెద్ద పార్టీ పెద్దలు చెప్పాం, మేము మాట్లాడుతాంలో మీరు ఎక్కువ చేయొద్దని చెప్పి పార్టీ. ఇది పవన్ కళ్యాణ్ దృష్టికి మీరు తీసుకెళ్లారంటే జరిగింది కదా, నగరాధ్యక్షుడు పట్టణాధ్యక్షుడిగా ఉన్నాడు, అన్ని తీసుకెళ్ళాలి. ఎంపీ గారి దృష్టిలో పెట్టారు అంతే. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. పార్టీలో పెద్దలు ఉన్నారు, చక్రవర్తి గారు, ఆయన దృష్టిలో పెట్టాం. వాళ్ళు మేము మాట్లాడతాం. అప్పుడు మీరేం మాట్లాడుతూ కామ్గా ఉండండి. ఎవరు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదని మేము డిసైడ్ చేస్తాం, మీరు డిసైడ్ అవ్వద్దని చెప్పారు. సార్ ఇంకా మేయర్ పదవి రిజర్వేషన్ వాళ్ళు ఆశపడతారు, మేము ఆశపడతాం, తెలుగుదేశం వాళ్ళు ఆశపడతారు, బీజేపీ వాళ్ళు ఆశపడతారు. తప్పే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన ప్రధాన డిమాండ్ అసలు ఎవరు మేము హామీ ఇస్తాం, మేము ఎవరు అండి. మీరు పార్టీలో తీసుకొచ్చేటప్పుడు ఆయనకి హామీ ఇచ్చారు అనేది ఆరోపణ. ఉండండి, కూటమిలో మేము ఎవరైనా ఎవరికైనా చేయగలమా? చేయలేరు. మీరు పార్టీలో తెచ్చేటప్పుడు నాకు ఇచ్చారని చెప్పి వాళ్ళు ఆరోపణ చేస్తారు తప్ప నేనేం మాట ఇవ్వలేదండి. అలాగే మనం కొల్లు రవీంద్ర గారు వచ్చారు, ఆయన ఇంటికి వచ్చి మనం ఎలక్షన్లో మనందరం కలిసి చేద్దామని ఆయన అడిగారు. అది చంద్రబాబు అక్కడ పార్టీ అధిష్టానం చేతిలో ఉండే విషయం నేను ఎలా మారుతాను, నా చేతిలో ఉంటుందా? గడ్డవరాజును పట్టణాధ్యక్షుడిగా సస్పెండ్ చేయకపోతే కార్యాచరణ ఏర్పరచుకుంటాం. ఇదంతా పార్టీ ఆఫీస్ చూసుకుంటుంది. అది కాదు, ఏమి ఉండదండి. ఏదో చిన్న గ్యాప్ వస్తుంది, 2 రోజులు అందరం కోపంలో ఉంటాం, 4వ రోజు అందరూ సర్దుకుంటాం అంతే తప్ప ఇంత పెద్ద కుటుంబంలో చిన్న వస్తానే ఉంటాయి. రాకుండా పదవులు ఇంకా ఉన్నారు. మీ పదవి ఉన్నా ఏరియా మీద ఆశిస్తాం ఏంటి, మాకు అవకాశం ఇవ్వాలి. తప్పే ఉంది. లేకపోతే ఎమ్మెల్యే పోటీకి వెళ్తామేమో. తప్పే ఉందన్న, ఆశపడతాం. అంటే వాళ్ళు సామాన్యమైన అలా కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఒక కాలేజ్ స్టూడెంట్ కాడి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు. మేము కూడా మా నుంచి ఎమ్మెల్యే ఇది మన చేతిలో పని కాదు. అంతా కూడా పార్టీ నిర్ణయించుకొని అంటే మేము ఆగిపోతాం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల మీటింగ్ అని చెప్పి సడన్ గా తీర్మానం చేశారంటే అది నిజమా కాదండి? స్థానిక ఎలక్షన్ లో మాట్లాడుకున్న తర్వాత ఎవరు చెప్పలేదు అంటున్నారు. అంటే దానికని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఎలా చేసుకుందామని పిలిచి కావాలంటే గ్రూప్ లో మెసేజ్ ఉంది, మీకు పెడతాను, మీరు చూసుకోండి. అంటే అందరినీ పిలవలేదు, కొంతమందినే పిలుచుకుని ఓకే చేసుకున్నారు.